సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పక్కాగా ఉంటే కోటీశ్వరులవడం అంత కష్టమేమీ కాదు. అలాంటి ప్లాన్తో కూడిన ఫార్ములానే 11-12-20. అయితే ఫార్ములా ఏం చెబుతోంది, ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా 11. ఇది ప్రతి నెల 11,000 రూపాయలు సిప్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తుంది. రెండోది 12. ఇది రాబడి టార్గెట్ను సూచిస్తుంది. అంటే ఏటా కనీసం 12% రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చెయ్యాలని అర్థం. ఈక్విటీ ఫండ్లో దీర్ఘకాలం పెట్టుబడులకు ఎక్కువ రిటర్న్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ 12% బేసిక్గా పెట్టుకోవాలి. చివరగా 20. ఇది ఎంతకాలం పెట్టుబడిని కొనసాగించాలనేది సూచిస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం 20 ఏళ్లపాటు నిలకడగా పెట్టుబడి పెట్టగలిగితే ఎక్కువ రిటర్న్లు వస్తాయి. ఇప్పుడు ఒక ఉదాహరణతో 11-12-20 ఫార్ములా ఎలా పనిచేస్తుందో చూద్దాం. పవన్ అనే వ్యక్తి ప్రతి నెలా 11,000 రూపాయల పెట్టుబడి పెడుతున్నాడు. ఇలా 20 ఏళ్లపాటు సిప్లో పెట్టుబడి కొనసాగించాడు. ఈ మొత్తంపై 12% రిటర్న్స్ వేసుకుంటే 20 ఏళ్లలో పవన్ పెట్టుబడి మొత్తం 26,40,000 రూపాయలవుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్పై చక్రవడ్డీ రూపంలో పవన్కు 83,50,000 రూపాయలు లభిస్తుంది. అంటే ఈ ఫార్ములాతో పెట్టుబడి పెట్టిన పవన్కు 20 ఏళ్ల తర్వాత ఒకేసారి 1,09,00,000 రూపాయలకు పైగా అందుతుంది.